रोड का बसला బీపీఆర్ గారు ఇప్పుడు మాట్లాడారంట అక్కడ వాళ్ళందరితో మాట్లాడారంట జర్మనీకి మాట్లాడి దానిపైన ఉన్నాము అని చెప్పి ప్రసాద్ మొన్న అనుకున్నాము అన్నక్క నేను ఉదయంలో ఉన్నాను. వస్తున్నా. అవును జాబ్ చేస్తుండే అక్కడ అతను. మీకు తెలుసా ఉదయం తెలుసా మీకు? బాబు ఫోన్ చేయకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాను రాత్రి. కానీ అప్పటికి అబ్బాయి చనిపోయి ఉన్నాడని చెప్పి మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందనమాట. చచ్చిపోయిన రాత్రి 8:45 తెలిసింది మాకు. అప్పటి నుంచి మేము అలాగనే ఎత్తుకుతానే ఉన్నాం. సూర ఉపేంద్రారెడ్డి, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఉండేది. ఎంఎస్ కోసం వెళ్ళాడు అబ్బాయి అక్కడికి. 4 years అయింది. 4 years నుంచి 1 time వచ్చాడు, పోయాడు. మళ్ళీ అసలు ఎందువల్ల చనిపోయింది కూడా మాకు తెలియదు. మా పిల్లోడు మాత్రం అక్కడికి వెళ్ళాను. మా బంధువులు ముగ్గురు అందరిగా డెడ్ బాడీ ఇస్తే మంచిది.